మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సభాధ్యక్షులు మరి జిల్లా అధ్యక్షులు ఏపీడబ్ల్యూసీ శ్రీ సత్సాయి జిల్లా శ్రీ పుల్లయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పుల్లయ్య గారి దగ్గర కూడా వేదిక మీదకి రావాలి. కిందికి రా సరే అవునన్నా అవసరమైతే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్తామంటే ఒక 10-15 సంవత్సరాల ఛానల్స్లోనూ పేపర్లలో పనిచేసి రిటైర్డ్ అయ్యి లేదంటే ఉద్యోగం మానుకొని పీడిఎఫ్ పత్రికలు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెనక జనిస్తున్నారు, పీడా జనిస్తున్నారు అప్డేషన్ ఇవ్వచ్చండి. అది ఇస్తూ మీలో అందరికీ ఉంది. దానికోసం ఆపత్తి చెప్తాం. అలాగే యూనియన్స్ కూడా కరెక్ట్గా 26 జిల్లాలో ఉండి పనిచేస్తున్న 10 సంవత్సరం ఆర్థిక శాఖ రెగ్యులర్ చేస్తున్న సంఘాన్ని మాత్రం ఐడెంటిఫై చెప్పాం. మాకు ఎవరు ఐడెంటిఫై చేసిన పద్ధతులు ఆ కార్డు ఇప్పించాలి. రెండోది మన మంత్రి గారి చేతిలో పని. మంత్రి గారి ఇటీవల ప్రభుత్వ వైద్య శాఖలో యాక్టివ్గా కార్యక్రమాలు సమీక్షిస్తున్నందున ఏం జరిగింది సార్, గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంత కార్డు ఉండేదో మనకు ఉన్నాయి. ఆ కార్డు సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వైద్య శాఖలో జరుగుతున్నాయి. నిన్న మొన్న మా జర్నలిస్టుల పత్రికలు ఇదే కాకుండా తాడేపల్లి వర్గాల్లో గుండా కృషి చేస్తున్నారు. ఇటీవల కంటి సమస్యలు పడి సమస్యలు వస్తే మా ఫ్యామిలీ మనసు ఆ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజాస్వామ్యం మూలిపోయే ప్రమాదం. కాబట్టి పత్రికలకు నిలవదు. ప్రజలు కూడా గుర్తించాలి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. మనం అందరం కరోనా సమయంలో మనం ఇంట్లో కూర్చుంటే పత్రికలు రోజు వచ్చేది. రోజు వార్తలు మనకు చేరేది. ఎలా చేరేది? ఇంట్లో కూర్చుంటే కాదు కదా, ఫీల్డ్ మీద పోతేనే. అది ఆనాడు ఆ వాటికి ఫీల్డ్ మీదకి వెళ్ళి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనకి వార్తలు అందించగలిగితే తమ బాధ్యతలు నిర్వహించడంలో చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మనం కూడా ఒకసారి పత్రికలు కూడా ఆత్మవిమర్శ చేసుకున్నారు కాబట్టి సోమశేఖర్ గారు ఆ మాట అన్నారని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా అనేక కొన్ని వార్తలు ఎలా ఉంటాయంటే ఎలా కష్టం చేసి పెడతారంటే నేను పత్రికల పేరు తీసుకోదలుచుకోవాలి. వాస్తవాన్ని వాస్తవంగా తప్పు జరిగితే తప్పు. నేను రోజు నాకు గ్రూప్ ఉంది, చూస్తూనే నెగిటివ్ వార్తలు చూస్తాను. నేను లేస్తుంది మామూలుగా లేస్తూనే ఉన్న మంచి దీంట్లో మంచి కాఫీ జరుగుతూ మంచి వార్తలు జరుగుతూ ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలాగా కోరుకుంటారు. కానీ నేను నాకున్న దీంట్లో నా దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖ కారణంగా ముందు నేను నెగిటివ్ వార్తలు చూస్తా. అనంతపురంలో ఆసుపత్రికి అనారోగ్యం మంచిది, వెంటనే సూపరింటెండెంట్ పంపిస్తా. ఇంకో చోట ఈ ప్రభుత్వ వైద్యశాలని సృష్టి చేసింది మంచిది, తీసి పంపిస్తా. దాంట్లో ఒక అవినీతి జరిగింది మంచిది, చేసి పంపిస్తా. అంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్ అవినీతి జరుగుతుంది, ఎక్కడెక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు, పరిశుభ్రత సరిగ్గా లేదు, ఎక్కడెక్కడ మందుల కొరత ఉంది, ఎక్కడెక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఓపీ సేవలు లేట్గా అందుతున్నాయా, వీటిని తెలుసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ మెజర్స్ తీసుకొని సంబంధిత అధికారులు ఒక రోజులో మార్చలేదు, ఒక నెలలో మార్చలేదు, ఒక సంవత్సరంలో మార్చలేదు. వారంలో ఆర్థిక పరిస్థితి చూస్తే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని విషయాన్ని గుర్తించి వెంటనే వాటిని మాట్లాడడం, సంబంధిత అధికారులు నుంచి కిందిలాగా చెప్పడం, వాటిని కరెక్ట్ చేసి నెక్స్ట్ డే రిపోర్ట్ ఇచ్చేలా చూస్తున్నాం. ఎందుకు కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చెప్పారు సుబ్బారావు
ఉంది. ఇవాళ మేము నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఐడిఆర్ఎస్ చేశారు. ఐడిఆర్ఎస్ చేస్తే పెరుగుతోంది. పోయిన డిసెంబర్లో చేసిన ఐడిఆర్ఎస్ లో ఇప్పటికీ టీడీఆర్ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. ఓపీ సేవలకి ఎక్కువ ఇబ్బంది కలగట్లేదు, మందులు అందుతున్నాయి. ఇవన్నీ అంటే పాజిటివ్ వస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే మీడియా నుంచి వస్తుందో దానిని తీసుకోవడం వల్ల, దాన్ని బాధ్యతగా తీసుకోవడం వల్ల, అంటే నేను నెగిటివ్ న్యూస్ రాస్తున్నాను కదా అని తప్పుపడకుండా దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే అవకాశం మాకు కలిగించినందుకు, పరిస్థితుల్లో క్రిటేకి మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు నేను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ విషయం ఏమైనా పాజిటివ్ స్టోరీ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి కాదు. ఉదాహరణకి ఇప్పుడే వాళ్ళు ప్రస్తావించారు స్టెడీ కార్యక్రమం గురించి. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అనేక మంది ఇవాళ జీవన శైలిలో మార్పుల వల్ల, ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధపడుతున్నారు, డయాబెటీస్ బాధపడుతున్నారు, లేదా ఈ హైపర్ టెన్షన్ బాధపడటం వల్ల దాని ప్రభావం గుండె మీద, మూత్రపిండాల మీద చూపిస్తుంది. గుండె